ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన సిద్ధి ఉపాయం చెప్తాను. రోజు ₹1 ఖర్చుతో మన ఇంట్లో సమస్యలు, అలాగే షాపుల్లో ఉన్న ఇబ్బందులు, ఆర్థికమైనవి, మానసికంగాను శారీరకంగాను అనారోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఎప్పుడు ఏదో ఒక అశాంతి ఇంట్లో ఉందా, అలాగే మీరు చేస్తున్న వ్యాపార సంస్థల్లో ఉందా, మీ షాపుల్లో ఉందా, గిరాకీ లేకుండా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. రోజుకు ₹1 ఖర్చు, అంతకన్నా ఎక్కువ కాదు. అంత అద్భుతమైన ఉపాయం. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మన వంటగదిలో ఉండే పదార్థమే. బిర్యానీ ఆకు, దీన్ని తేజ్పత్తా అంటారు. అలాగే కొంచెం పచ్చకర్పూరం కావాలి, యాలిక, లవంగ కావాలి. అలాగే ఈ ఉపాయానికి తప్పకుండా ఉండవలసింది మట్టి పాత్ర. మట్టి పాత్రలోనే, మట్టి ప్లేట్లో కానీ పాత్రలో కానీ చేయాలి. అలా కాకుండా వేరే దాంతో చేయకూడదు. అది కంపల్సరీ అనమాట. ఇది సిద్ధి ఉపాయం. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇది మన జీవితాన్ని మార్చగలిగే ఉపాయం. మన కుటుంబంలో ఎప్పుడు అశాంతి, ధనానికి లోటు, డబ్బు పరంగా ఎప్పుడు వెతుక్కోవడం ఇలా జరుగుతూ ఉంది. వాస్తుపరంగా మేము ఎన్నో మార్పులు చేశాము, అయినా మార్పు రావడం లేదు. మేము ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం, అయినా మార్పు రావడం లేదు. ఎవరైతే ఎక్కువగా అంటే మన జీవితంలో దిష్టి దోషంతోనూ జనఘోషతోనూ బాధపడుతూ ఉంటారో వారికి ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. ఆ ఇంటి మీద, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆ వ్యవస్థలో అంటే మీరు వర్క్షాప్ కావచ్చు, షాప్ కావచ్చు, దాంట్లో ఎలాంటి నకారాత్మక శక్తి, చెడు దృష్టి వల్ల వచ్చే నకారాత్మక శక్తిని కూడా ఈజీగా తీసేసే ఉపాయం. ఇది ఆడవారు మగవారు చేయవచ్చు. ఆడవారు అంటే రెగ్యులర్గా ఈ ఉపాయాన్ని చేస్తూ ఉండవచ్చు. నెలసరి సమయంలో ఆపివేసి మిగతా సమయంలో కంటిన్యూ చేయవచ్చు. షాపుల్లో చేయవచ్చు, అలాగే ఆఫీసుల్లో కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఎలా చేయాలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మొట్టమొదటిగా ఎవరి జాతకంలో అయితే శని భగవానుడు, రాహువు, శుక్రుడు, అలాగే గురువు యొక్క ప్రభావం నీచంగా ఉండి మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా ఇబ్బంది పడుతున్నారో వారి కుటుంబంలో వారు ఏది చేసినా ఫలితం రాకుండా ఉంటుంది. అలాంటి వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. ముందుగా మనం ఈ ఉపాయంలో చేయవలసింది ఏంటంటే, ప్రతిరోజు కూడా కుటుంబంలో మీ ఇంటి దగ్గర కానీ, మీ షాప్లో కానీ, లేదా మీ ఏదైనా ఆఫీసులో కానీ అవకాశం ఉంటే మీరు ఈ ఉపాయం చేయవచ్చు. ఇంటి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒక 21 రోజులు రెగ్యులర్గా ఈ ఉపాయం చేయాలి. ఇలా మీరు 7 ఆకులు తీసుకోండి, బిర్యానీ ఆకులు 7 ఆకులు తీసుకోండి. 3, 4, 5, 6, 7 చిన్నవైన పెద్దవైన పర్వాలేదు, 7 ఆకులు తీసుకోండి. అలాగే దానితో పాటు రెండు లవంగాలు తీసుకోండి. దాంతోపాటు ఒక యాలక తీసుకోండి, ఒకే ఒక యాలక. దాంతోపాటు దీన్ని వెలిగించడానికి కొంచెం పచ్చకర్పూరాన్ని వాడండి. ఆకులు మీరు మామూలుగా కూడా వెలిగించవచ్చు, కానీ ఇవి కాలవు కాబట్టి పచ్చకర్పూరం కూడా తీసుకోండి. దీన్ని తీసుకుని మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో కానీ, మీ ఆఫీస్లో కానీ, ఎక్కడైనా సరే దీన్ని వెలిగించాలి. మట్టి పాత్రలో పెట్టి మాత్రమే వెలిగించాలి. స్టీల్ కానీ, ఇత్తడి కానీ వేటిలో వెలిగించకూడదు. ఇలా వెలిగించాలి. మీరు వెలిగించిన తర్వాత ఈ ఆకుల్ని ఇవి కాలుతూ ఉంటాయి. ఈ పొగ ఏదైతే వస్తుందో చక్కగా ఈ ఆకుల పొగ ఇంటి మొత్తం అన్ని గదుల్లో ఈ మట్టి పాత్ర పట్టుకొని అన్ని గదుల్లో తిరగండి. అన్ని గదుల్లో, బాత్రూమ్, టాయిలెట్ అన్ని గదుల్లో కూడా తిరగండి. ఇలా మీరు 7 ఆకులు, ప్రతిరోజు 7 ఆకులు 21 రోజులు. ఈ ప్యాకెట్ వచ్చేసి ₹20 ఉంటుంది. దాంట్లో దగ్గరగా మీకు ఒక 150-200 ఆకులు వస్తాయి. దాంట్లో రోజుకు ₹1 ఖర్చు అవుతుందేమో. కొంచెం పచ్చకర్పూరం కూడా అంత అవసరం లేదు, కొద్దిగా వేసాలు. మీరు దాంట్లో ఒక లవంగా, ఒక యాలిక, ఆకులు ఈ మొత్తం ఇలా వేసి ఈ పౌడర్ని చక్కగా ధూపం మొత్తం అన్ని గదులు చూపించి, తర్వాత ఆకులు కాలిన పౌడర్ని మీరు షింక్లో కానీ ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి. ఇది రోజు
21 రోజులు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏ సమయంలో అయినా సరే మీ ఇంట్లో చేయవచ్చు. బిర్యానీ ఆకులు 7 మాత్రం తీసుకోవాలి. 2 లవంగాలు, 1 యాలక, కొంచెం పచ్చకర్పూరం, కొద్దిగా, ఎక్కువ కూడా కాదు, ఆకులన్నీ కాలడానికి. మీరు కాలుతున్నప్పుడు మధ్యలో ఆగింది అనుకోండి, మళ్ళీ మీరు దీన్ని వేయండి. ఇలా వేసి మొత్తం ఆకులన్నీ కాలే విధంగా చేయండి. అన్ని గదులు చూపించండి. మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుంది. ధనానికి సంబంధించిన అడ్డంకులు ఏదైతే వస్తున్నాయో అడ్డంకులు దొరికిపోతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య, భార్య భర్త పిల్లల మధ్య లేనిపోని తగాదాలు, గొడవలు ఇలాంటివి ఏదన్నా ఉంటే తగ్గిపోతాయి. ఇది మీరు 21 రోజులు కంటిన్యూ చేస్తే. మాకు ఆ అవకాశం లేదండి అంటే వారానికి ఒక్కసారి కంపల్సరీ చేయండి, అవకాశం లేకపోతే. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీరు 2 ఆకులు, బిర్యానీ ఆకులు, అలాగే 2 యాలకులు, 2 లవంగాలు, ఇవి ఒక పావు లీటర్ వాటర్ తీసుకోండి. పావు లీటర్ వాటర్ తీసుకొని ఒక మట్టి పాత్ర తీసుకోండి, అంటే మట్టి గిన్నె తీసుకోండి. మట్టి దాంట్లో పావు లీటర్ వాటర్ పోసి 2 బిర్యానీ ఆకులు, అలాగే యాలకులు, 2 యాలకులు, లవంగాలు వేసి మరగబెట్టండి. ఆ పావు లీటర్ వాటరు మీకు కప్పు వాటర్గా మారాలి. ఆ కప్పు వాటర్ని మీరు దానిలో కొద్దిగా తేనె కలుపుకొని మీరు తీసుకోండి. ఇది మనం సూప్ ఎలా తీసుకుంటాం అలా. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరం మీద మన మనసు మీద ఏదైతే నెగిటివ్గా పనిచేస్తున్న ఎనర్జీస్ ఉంటాయో అవి మన శరీరం నుంచి వెళ్ళిపోతాయి. ఇది మీరు వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలు. వారంలో ఏ రోజునైనా ఒక్కసారి తీసుకోవాలి. ఇది ఆడవారైనా మగవారిని తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి మాత్రం ఇవ్వవద్దు. 2 ఆకులు, 2 యాలకులు, 2 లవంగాలు, తర్వాత కొద్దిగా తేనె కలుపుకొని, అంటే మొత్తం కాచిన తర్వాత తీసుకోవాలి. అది కూడా మట్టి పాత్రలో మాత్రమే కాయాలి. ఇది చేయటం వల్ల మీ జాతకంలో శుక్రబలం పెరుగుతుంది. అలాగే మీ జాతకంలో ఏదైతే రాహువు, శని భగవానుడి వల్ల ప్రభావం వల్ల శారీరకమైన రుగ్మతలు వస్తున్నాయో, దానివల్ల మానసిక ఇబ్బందులు కలుగుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కంపల్సరిగా దానికి మట్టి పాత్ర మాత్రమే వాడాలి. ఈ ఉపాయానికి మట్టి పాత్ర మాత్రమే వినియోగించాలి, అది గుర్తుంచుకోండి. ఇది ఏదైతే డ్రింక్ తయారు చేసుకుంటున్నామో, సూప్ లాగా తయారు చేసుకుంటున్నామో, దీన్ని వారానికి ఒక్కసారి మాత్రం తీసుకోండి. మీరు కప్పు చేసుకున్నామంటే మా ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురు తాగవచ్చు, ఒకరు తాగవచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా కొద్దిగా తీసుకోవచ్చు. వారానికి ఒక్కసారి మాత్రమే, ఇది గుర్తుంచుకోండి. ఇలా మీరు ఒక 5 వారాలు చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే శరీరంలో ఉన్న పీడ ఉంటుందో అది తొలగి మీ మానసికమైన శక్తి వృద్ధి చెందుతుంది. ఇంకొకటి ఇందుట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే, ఈ ఉపాయం చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గడమే కాక మీ జీవితంలో సంపాదనకు సంబంధించి అడ్డంకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ₹1 ఖర్చు. ఈ ఆకుకు అయ్యే ఖర్చు మామూలుగా ₹20 పెడితే మనకు 150 ఆకులు వస్తున్నాయి. ₹1 రోజుకు ₹1 చొప్పున ఖర్చు పెట్టుకున్నా మనకు అద్భుతమైన మార్పు ఉంటుంది. మనం ఏదైతే ఈ పదార్థంతో వాటర్లో తీసుకుంటున్నామో దాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సిన, వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. 5 ఉన్నాము, కప్పు వాటర్ని 5 తీసుకోవచ్చు. 10 ml కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఏదైతే గ్రహ ప్రభావం చేత మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ కాలిన ఆకుల్ని, ఈ పౌడర్ని మాత్రం మీరు చెట్టు మొదల్లో వేసేయండి. ఇది 21 రోజు కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా అది షాపుల్లో చేయవచ్చు, మీకు ఆఫీసులో చేయవచ్చు, మీ ఇంటి దగ్గర అన్ని గదుల్లో చేయవచ్చు. దీనివల్ల మీ కుటుంబంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది. ధనానికి సంబంధించిన ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఇంటిలో నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు, భయం తొలగిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇందులో భార్యాభర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతూ ఉన్నాయనుకోండి, వారు ఖచ్చితంగా చేయండి, మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే మేము అంతకుముందు వీడియోలో కూడా ఎన్నో ఉపాయాలు చెప్పాం. ఇది మంత్రం లేనిది, పదార్థంతో ప్రతిరోజు చేయటమే, అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ మాకు నోటిఫికేషన్ రావట్లేదు గురువుగారు అని అంటున్నారు. యూట్యూబ్ అల్గారిథంలో ఒక్కొక్కసారి కొంతమంది పంపిస్తూ ఉంటుంది, కొంతమంది పంపించదు. అలాగే మీరు ప్రతిరోజు కూడా మన ఛానల్లో 2-3 వీడియోలు వస్తూ ఉంటాయి. మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా అలాగే ఛానల్లో ఉన్న మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఎందుకంటే ప్లేలిస్ట్లో కూడా కంపల్సరీగా వీడియో పెట్టడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే
వీడియో రానివారు ఒకవేళ వీడియో వచ్చిన వారి స్నేహితులకి ఫార్వర్డ్ చేయాలనుకుంటే మీరు అలా కూడా ఫార్వర్డ్ చేయవచ్చు. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఎప్పుడూ కూడా ఇలాంటి ఉపాయాలు చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసం చేయండి. చెప్పిన పదార్థం అలాగే ఇప్పుడు మట్టి పాత్ర కావాలి, మట్టి పాత్రలోనే చేయాలి. లేదంటే వేరే పాత్రలో చేస్తే ఫలితం రాదా అంటే అనుకున్న ఫలితం రాకపోగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎందుకంటే దీంట్లో ఆ శక్తి దాగి ఉంటుంది. ఆ సమయానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.